అందరికి నమస్కారం. నేను మీ మాచిరాజు రాజేష్. వెల్కమ్ టు రుద్ర టీవీ. నాట్య సంబంధిత శ్లోకాలతో కూడిన శ్లోక సంహితం అనే ఈ వీడియో సిరీస్‌కు స్వాగతం. క్రితం వీడియోలో మనము త్రిపతాకానికి సంబంధించినటువంటి శ్లోకాన్ని తెలుసుకున్నాం. అభినయ దర్పణం ప్రకారం అసంయుత హస్తాలను తెలుసుకుంటూ త్రిపతాక హస్తాలను క్రితం వీడియోలో తెలుసుకున్నాం. ఇక ఈ వీడియోలో అర్ధపతాక హస్తానికి సంబంధించినటువంటి శ్లోకాన్ని తెలుసుకుంటాం. ముందుగా శ్లోకాన్ని రాసుకోండి. త్రిపతాకే కనిష్టా చేత్ వక్రితార్ధపతాకః పల్లవే ఫలకే తీరే వ్యభయో రితివాచకే క్రకచే చురికాయాం చ ధ్వజే గోపురశృంగయోః యుజ్యతేర్ధపతాకోయం తత్తత్కర్మ ప్రయోగతః. అర్ధపతాక హస్తాన్ని దాని యొక్క లక్షణ వినియోగాలను తెలియజేసేటువంటి శ్లోకం ఇది. శ్లోకాన్ని రాసుకున్నారు కదా. శ్లోకం యొక్క వివరాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. త్రిపతాకే కనిష్ట చేత్ వక్రితార్ధ పతాకః. ఇది లక్షణాలను తెలియజేసేటువంటి లైన్ ఇది. త్రిపతాకే ఇంతకుముందు చెప్పినటువంటి త్రిపతాక హస్తములో కనిష్ట చేత్, కనిష్ట అంటే చిటికిన వేలు. ఈ చిటికిన వేలుని కూడా వక్రిత చేత్ అంటే వక్రితం అంటే వంచబడినది అని అర్థం. వక్రిత చేత్ వంచబడినది అయితే అది అర్ధపతాకః అంటే అర్ధపతాకం అవుతుంది అని చెప్పారు. ఇంతవరకు దీనిని లక్షణం అంటాం. అంటే ఒక హస్తమును ఏ విధంగా పట్టాలి అని చెప్పేటువంటిది లక్షణం. త్రిపతాక హస్తమునందలి చిటికిన వేలును వంచినట్లయితే అది అర్ధపతాక హస్తం అవుతుంది అని ఈ లైన్ చెప్పబడింది మనకి. ఇంతవరకు లక్షణం. ఇక ఇప్పటి నుంచి చెప్పుకునేవి వినియోగములు అంటాం. మొదటి లైన్ ఏం చెప్పారు వినియోగాలలో రాసుకున్నారు కదా, చూడండి. పల్లవే ఫలకే తీరే. మొదటిది పల్లవే అన్నారు. పల్లవము అంటే చిగురు. మీకు తెలుసు కదా, మావి చిగురు. ఒక ఆకు యొక్క అంచు భాగం, చెట్టు యొక్క అంచులో అప్పుడే వచ్చేటువంటి లేత భాగాన్ని, ఆకులలో లేత భాగాన్ని పల్లవము అంటాం లేదా చిగురు అంటాం. సో పల్లవే ఫలకే. ఫలకము అంటే మామూలుగా మనకు తెలుసు పలక. ఈ పలక అనేటువంటి తెలుగు పదము ఫలకము అనేటువంటి సంస్కృత పదం నుంచి వచ్చింది. రాసుకునే పలకను పలక అంటాం. లేదా ఒక బల్లపరుపుగా ఉండేటువంటి ఒక పదార్థం అని అర్థం దానికి, ఫలక అనే దానికి. ఫలకము నుంచి పలక వచ్చింది. కేవలం మనం రాసుకునే పలక అనే మాత్రమే కాదు, మనం టైల్స్ వేస్తాం కదా, ఆ టైల్స్ని కూడా ఫలకములనే అంటారు. అంటే ఒక బల్లపరుపుగా ఉండేటువంటిది అని. కొన్నిసార్లు మనము డాలు అంటాం. అంటే కత్తి యుద్ధం చేసేటప్పుడు అడ్డంగా ఒకటి పెట్టుకొని చేస్తారు, దాన్ని కూడా ఫలకము అంటాం. అది కూడా అర్ధపతాకంతో నిరూపించవచ్చు అని చెప్తారు. సో ఈ విధంగా ఫలకము అనే పదాన్ని మనం అర్థం చేసుకోవాలి, బల్లపరుపుగా ఉండేటువంటి దాన్ని అని. అలాగే మీరు గమనిస్తే కనుక ఈ ఫలకాన్ని ఈ కుంఫు చేసేటువంటి వాళ్ళు ఒక ముద్ర పెట్టి వాళ్ళు యుద్ధం చేస్తూ ఉంటారు. సో అటువంటి యుద్ధ కళలలో కూడా వాడేటువంటిది ఈ ఫలకము లేదా ఫలక. ఫలకే తీరే అన్నారు. తీరే అంటే తీరము, ఒక గట్టు, ఒక గట్టు పైన నుంచున్నాడు లేదా గట్టు పైన ఉన్నారు అని చెప్పడానికి. నది యొక్క ఒడ్డు లేదా గట్టు అని చెప్పడానికి ఇక్కడ అర్ధపతాకాన్ని వాడతాం. దీనిని ఫలకే తర్వాత తీరే అంటాం. ఫలకే తీరే అపి, తీరేపి ఉభయో అని చెప్పి అంటారు. సో తీరే ప్యుభయో అని వచ్చింది కదా అక్కడ, అది పాకి యావత్తు యనాదేశ పరంగా వచ్చింది, అంటే సంధిని ఉపయోగించడం పరంగా వచ్చింది. అయితే తీరే అపి ఉభయో అని అర్థం. అక్కడ ఇద్దరు అని చెప్పడానికి వాడతాము అర్ధపతాకాన్ని అని చెప్తున్నారు. క్రకచే చురికాయాంచ అన్నారు. క్రకము అంటే రంపం. మనము చెక్కని కోయడానికి లేదా మొద్దును కోయడానికి రంపం వాడతాం చూసారా, ఆ రంపాన్ని ఈ విధంగా ఒక మొద్దు ఉంది, దాన్ని రంపంతో కట్ చేస్తున్నారు, దానికి వాడేటువంటిది అర్ధపతాకము అని చెప్పారు. చురికాయాంచ చురకత్తి అంటాం. కత్తి తెలుసు మనకి, మరి చురకత్తి అంటే ఏంటి? చాలా పదురైన కత్తి అని అర్థం దానికి. చురక మీరు గమనిస్తే చురక అని అంటారు, అంటే ఒక్కసారి చురక పడింది అంటారు, అంటే ఒక మెరుపులాగా అనమాట.
సో, అంత జస్ట్ అలా టచ్ చేస్తే చాలు కట్ అయిపోయేంత పదునైన కత్తి. దాన్ని చురకాయాం చ చురకత్తి అని అర్థం. ధ్వజే ధ్వజము అంటే జెండా. జెండాను ఈ విధంగా చూపిస్తాం. సో, ఈ విధంగా ఎగురుతున్నటువంటి జెండా అని చెప్పడానికి ఇక్కడ వాడినది ఈ అర్ధపతాక హస్తం. ధ్వజే గోపుర గోపురము అంటే మీకు తెలుసు గుడి యొక్క పైన ఉన్నటువంటి భాగం గోపురం. సో, ఈ గోపురం పై భాగాన్ని చూపించడం అంటాం. శృంగయోహో శృంగయోహో అంటే కొమ్ము భాగము లేదా దాని కొమ్ము యొక్క కొన భాగం. ఒక జింక లేదా లేడి ఉంది. దానికి కొమ్ములుంటాయి. ఆ కొమ్ము యొక్క కొన భాగాన్ని చూపించడానికి వాడేటువంటిది ఇక్కడ శృంగయోహ అని మాట్లాడతాం. తర్వాత లైన్‌లో చెప్తున్నది గమనించండి. యుజ్యతేర్థ పతాకోయం తత్తత్ కర్మ ప్రయోగితః అన్నారు. తత్తత్ కర్మ అంటే ఇప్పుడు ఆయా కర్మల యందు అంటే పైన చెప్పినటువంటి కర్మల యందు అని అర్థం. తత్తత్ కర్మ ప్రయోగితః ప్రయోగించబడుతుంది. అంటే ఈ ప్రయోగాన్ని అనుసరించి ఆయా కర్మల యొక్క ప్రయోగాన్ని అనుసరించి ఆయా అర్థాలలో ప్రదర్శించడంలో అర్ధపతాక యుజ్యతే. ఈ అర్ధపతాక హస్తం అనేది ఉపయోగపడుతుంది లేదా వినియోగపడుతుంది అని చెప్తున్నారు. ఈ హస్తము అభినయ దర్పణం ప్రకారం చెప్పబడింది. భరతముని రచించినటువంటి నాట్యశాస్త్రంలో ఈ అర్ధపతాక హస్తం చెప్పబడలేదు. ఇక్కడితో అభినయ దర్పణం ప్రకారం అర్ధపతాక హస్తం యొక్క వివరణ పూర్తి చేసుకున్నాం. ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. క్రితం వీడియోలో మనము త్రిపతాక హస్తం యొక్క లక్షణ వినియోగాలను చెప్పుకున్నాం కదా. అందులో కిరీటం చూపించేందుకు ఇలా 2 చేతులను చూపించాను. అయితే ఇది ఖచ్చితంగా 2 చేతులతో చూపించాలి అనే ఆలోచన కాదు గానీ, ఒక అంశంలో చూపించాము అని చెప్పడానికి వాడాను. అలాగే మనం ఒక చేత్తో ఇలా త్రిపతాకం వాడినా, రాజు అనే అర్థంతో కానీ, ఇలా 2 చేతులతో చూపించాల్సిన అవసరం ఖచ్చితంగా లేదు అది. అలా పెట్టనంత మాత్రాన అది సంయుత హస్తము కూడా కాదది. అంటే ఇలా 2 చేతులు పెట్టాము అది సంయుత హస్తం అనే ఆలోచన కూడా పిల్లలు రావద్దు. ఇది అసంయుత హస్తమే. అది రాజు లేదా ఇంద్రుడు అనేటువంటి భావన చూపేటప్పుడు అది ఒక చేతిలో చూపించినా కూడా సరిపోతుంది. అది అభినయానికి ఉపయోగపడుతుంది. కాబట్టి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక్కడ మరో విషయం ఏంటంటే మీరు గమనించాల్సింది త్రిపతాక హస్త లక్షణ వినియోగాలలో లేనటువంటి కొన్ని అర్థాలను మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అవి ఉదాహరణకు ముంగురులను ఇలా సర్దిద్దుకోవటం లేదా తిలక ధారణ ఈ విధంగా తిలక ధరించటం ఇటువంటి సందర్భాలలో మనం వాడతాం. అదనపు వినియోగాలుగా గ్రంథంలో ఇచ్చి ఉంటాయి. మరికొన్ని మనం లోకధర్మి యొక్క భావనతో చూపిస్తూ ఉంటాం. వాటిని తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని తెలుసుకుంటూ అర్ధపతాక హస్తం యొక్క లక్షణ వినియోగాలను తెలియజేసేటువంటి శ్లోకాన్ని రాసుకోండి, చదవండి, మననం చేయండి. మరియు అర్థాలను ఖచ్చితంగా వినియోగాలలో అర్థం చేసుకుంటూ పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. మరొక శ్లోకంతో మరొక వీడియోలో తెలుసుకుందాం. నమస్తే. ఆగండి. కూచిపూడి నాట్యానికి సంబంధించిన ఎన్నో విషయాలను మీ అందరికీ అందించడానికి రుద్ర టీవీ ద్వారా మా వంతు ప్రయత్నం చేస్తున్నాము. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి రుద్ర కుటుంబంలో మీరు కూడా చేరండి. మనమందరం కలిసి కూచిపూడి నాట్య వైభవాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దాం. ధన్యవాదములు.